తెలుగుదేశం 2014-19లో 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుంది, 4 ఎంపీలను తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎమ్మెల్సీలు తీసుకుంది వైసీపీని, కాంగ్రెస్ వాళ్ళని కూడా తీసుకుంది అనేక మందిని. బట్ అది ఎథికల్ అని చెప్పేటటువంటి కోణంలోనే పత్రికలు రాసుకొచ్చినాయి. అదే సందర్భంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అట్లా తీసుకోవాలి, ఎమ్మెల్యేలను తీసుకోలేదు, ఎమ్మెల్సీలు తీసుకోలేదు, అసలు ఆ ప్రయత్నం చేయలే. తెలుగుదేశం ఎంపీలే రాజ్యసభ సభ్యులే వెళ్ళిపోయి బీజేపీలో చేరిపోయారు. అది తెలుగుదేశం అధినేత ఆశీస్సులతోని వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటిది కూడా చూస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ జగన్ వచ్చేటప్పటికి వాళ్ళని ప్రోత్సహించలేదు, ఫిరాయింపులు ప్రోత్సహించలేదు. ఈవెన్ సొంత పార్టీ వాళ్ళు వెళ్ళిపోతుంటే అన్న నువ్వు మళ్ళీ టికెట్ ఇస్తానని చెప్పి ఉంటామంటే కూడా అక్కర్లేదు నేను ఇవ్వనని చెప్పేశాడు. అది మొండిగా ఉన్నాడు. చివరికి అట్లా వెళ్ళిపోయి ఎమ్మెల్సీ ఒకటి తెలుగుదేశం గెలిచినా కూడా తనేమి వీడల. 4 ఎమ్మెల్యేలు ఇటు వచ్చారు, వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చారా లేకపోతే లోకల్ నాయకులు ఒత్తిడి మేరకు వచ్చారా, వచ్చిన వాళ్ళకి ఏ మంత్రి పదవులు ఇవ్వడమో వాళ్ళకి కీలక పదవులు ఇవ్వడమో చేయలేదు. తద్వారా ఫిరాయింపుల్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని, అందులో కూడా అది తప్పే, 20% చేసినట్టు 80% చేయలే. అక్కడ 80% చేశారు, 20% చేయాలి. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలు లాక్కుంటున్నారు, కార్పొరేషన్ లాక్కుంటున్నారు, జిల్లా పరిషత్తులు లాక్కుంటున్నారు, మండల పరిషత్తులు లాక్కుంటున్నారు. ఇది సాధించడం విజయం అని రాస్తుని తెలుగుదేశం అనుకూల పత్రికలు. అదే సందర్భంలో చివరికి దానికోసం సామదాన భేద దండోపాయాలు బెదరేయడం, కేసులు పెట్టడం, లాక్కెళ్ళడం తిరుపతిలో చూసాం. బలవంతంగా లాక్కుపోయి అటు ఓటు వేయించుకుని మళ్ళీ వదిలిపెడితే వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకున్నటువంటి సంఘటన చూసాం. ఇప్పుడు కిడ్నాపుల దగ్గరకు వచ్చింది. ఎంపీటీసీలు 7 అదృశ్యమయ్యారు. ఎంపీటీసీ నటరాజ్ భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అచ్చంపేట మండలంలో జరిగిన ఈ సంఘటన మీద తన భర్త నటరాజ్ ఆచూకీ తెలియట్లేదు అంటే ఎత్తుకుపోయారు, లేదా చెప్పుంటారు వాళ్ళకి మీరు మా మాట వినాల్సిందే లేకపోతే తీవ్రపడిన ఎదురవుతాయి అని చెప్పేసి భయపడి అటు వెళ్ళినట్టున్నారు. అంటే ఇప్పుడు బహిరంగంగా దందా జరుగుతుంది. బట్ ఇది తప్పని రాసేవాడు ఎవడో లేడు.